మావోయిజమే అత్యంత ప్రమాదకారి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి కదా. ఈ విషయంలో మీరు అంటే ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలియని విషయం ఏం కాదు కదా ప్రభుత్వానికి కూడా ఇదంతా. తప్పకుండా అమ్మా, ఇది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని అణచేయాలని చూస్తా ఉన్నదో ఇది కేవలం మావోయిస్టుల వ్యక్తిగతమైనటువంటి చర్య కాదు. ఇది విశాలమైనటువంటి భారతదేశ ప్రజలు అయినటువంటి 180 మంది ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అణగారిన ప్రజల యొక్క సమస్య పరిష్కారం అయినాడు మాత్రమే ఇవాళ భారతదేశంలో మావోయిజం అంతమవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటే ఇవాళ మావోయిస్టుల్ని వ్యక్తులుగా దొరకబట్టి వాళ్ళను చిత్రహింసలు చేసి వాళ్ళ ఒళ్ళునంతా హూనం చేసి చంపేయటం కంటే ఇవాళ దేశంలో అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా ఏ రకమైన ఆకలి చావులు, తిండి తిప్పలు, నిరుద్యోగ సమస్యలతో బాధపడతా ఉన్నారో వాటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అది చేయకుండా ఇవాళ జంగిల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసుల కాళ్ళ కింద ఉండబడినటువంటి భూమినంతా కూడా దారాదత్తం చేసి ఇవాళ కార్పొరేట్ల కట్టబెట్టడం కోసమే ఇవాళ మావోయిస్టులను అంతం చేస్తున్నటువంటి చర్యగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మానవ హననానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అయితేనే తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వం తలొగ్గలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ మావోల సమస్య కేవలం మావోలది మాత్రమే కాదు, ఇది ప్రజలందరిది, ఇది మానవతావాదులందరిది. కాబట్టి ప్రజలు ఈ ఉద్యమాన్ని ఓన్ చేసుకుంటే తప్ప ఈ ఎన్కౌంటర్లకు అంతం ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రజలు కానీ ప్రభుత్వం కానీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మేము CPI-ML లిబరేషన్ గా మేము భావిస్తా ఉన్నాం.